జై శ్రీరామ్. మందమరి మంచిర్యాల జిల్లా పాలచిట్ట పంచముఖి హనుమాన్ దేవాలయంలో ఉన్న ఇక్కడ నిత్య అన్నదానం అని చెప్పిన కదా. మరొక్కసారి మన గురుస్వామి వచ్చిండు, రాకేష్ గురుస్వామి. ఈ నిత్య అన్నదానం రూపకర్త అన్న గురుస్వామి నాకు తెలిసి 16 సార్లు వేసిండు హనుమాన్ మాల. ఒక్కసారి అన్న దగ్గర పోదాం, చూద్దాం సార్ అని. జై శ్రీరామ్. రాకేష్ స్వామి గురుస్వామి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మా గురుస్వామి ఇక్కడ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. ఏం చేస్తుంది స్వామి అలా? స్వామి ఇది వంకాయ కర్రీ. స్వామి వంకాయ టమాటా. ఇలా ఎంతమంది స్వామి భిక్ష? స్వామి ఇలా 120 నుంచి 150 వరకు. 120 నుంచి 150 వరకు. రోజు బిడ్డ ఎన్ని కిలోలు అడుగుతారు స్వామి? రోజు 40 కిలో ఇస్తాం. 40 కేసా? వెరీ గుడ్. ఎన్ని స్పెషల్ ఇవ్వాలి? ఎన్ని రకాల స్పెషల్? మన సొరకాయ పప్పు స్వామి. స్వామి ఇది సొరకాయ పప్పు. ఓకే, సొరకాయ పప్పు స్వామి. ఇది చట్నీ స్వామి. రెడ్డి స్వామి చట్నీ మీ ఆధ్వర్యంలో బాగుంటుంది. చాలా సార్లు తిన్నాము. చట్నీ బాగుంటుంది. నేను ఇప్పుడు కాదు కానీ చట్నీ తిన్నాము. మీ చేతి వంట మేము తిన్నాము. వాస్తవంగా ఇక్కడ పంచముఖి హనుమాన్ దేవాలయంలో నిత్యాన్నదానం జరిగింది. స్టార్ట్ అంటే ఈ స్వామితోనే. అది కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అన్నస్వామి ఇంటిపై భిక్ష తెచ్చిండు. గుళ్ళే ఉన్నారు అందరూ. ఒక 2 స్వాములు పాపం మధ్యాహ్నం టైంలో పడుకొని ఉన్నారు. వాళ్ళు వచ్చి స్వామి అడిగిండు, భిక్ష టైం అయిపోయింది, మరి తిన్నోళ్ళు రాలేదు ఇంకా, మరి మీరు పోలేదు ఎందుకు అడిగితే పాపం వాళ్ళ ఇంట్లో లేడీస్ లేరని చెప్పి ఇక్కడ 3 స్వాములు కూర్చుంటే ఆ బాధను అర్థం చేసుకొని వెంటనే వాళ్ళని తీసుకోపోయి వాళ్ళ ఇంట్లో భిక్ష పెట్టి, మా అమ్మ స్వామి ఉన్న వాళ్ళ భార్య స్వామి కూడా చాలా మంచి వాళ్ళు, మంచి భక్తులు. వాళ్ళైతే ఘోరమైన అమ్మవారి భక్తులు. వాళ్ళ భార్య కూడా మాలేసుకుంటది. ఈ స్వామి మీరు ఎన్నో స్వామి మాలేసారు? ఇది 11సారి. ఆ ముగ్గురికి భిక్ష అయితే ఈ స్వామి ఏ టైంలో పెట్టినో తెలియదు కానీ తెల్లారి ఫోన్ చేసి అందరికి నిత్యాన్నదానం జరుగుతుందని గ్రూప్ లో పెట్టి గ్రూప్ క్రియేట్ చేసి ఫస్ట్ స్టార్టింగ్ రోజే స్వామి ఇంట్లోకి వెళ్ళి రైస్ బ్యాగు, మన చిల్లర సామాను అవన్నీ స్వామి సంతగా పెట్టుకున్నాడు. ఇప్పుడు కరెక్ట్ నిత్యాన్నదానం స్టార్ట్ అయ్యి 7 సంవత్సరాలు అవుతుంది. ఇది 8వ సంవత్సరము. ప్రతి సంవత్సరం ఎట్లా అంటే దాతలు వచ్చినా రాకున్నా కానీ కళ్యాణ్ సూపర్ మార్కెట్ ఉంటుంది ఒకటి, అక్కడ షాప్ లో రాసి ఉంటుంది మటన్ రాకేష్ అన్న గురుస్వామి అని రాసి ఉంటుంది. అక్కడికి పోయి ఎవరైనా ఇప్పుడు మీరు పోయినా కానీ మీకు కూడా ఇస్తారు. హనుమాన్ మాలేశ్వరి పోయి రాకేష్ స్వామి పంపించినంటే మీకు ఉండదాకా ఎత్తుతారు వాళ్ళు. వాస్తవంగా నెల మొత్తం ఖాతా చేస్తాడు. దాతలు వస్తేనేమో కడతాడు, లేదంటే స్వామి జేబులకి వెళ్ళి భరిస్తాడు. అంతకుముందు 2 years బ్యాక్ 20,000 రూపీస్ చేతులకి వెళ్ళి కట్టుకున్నాడు స్వామి. చాలా చాలా మంచి వ్యక్తి గురుస్వామి, చాలా మందికి ఆదర్శం. వాస్తవంగా ఈ స్వామి అందరికి క్రమశిక్షణ నేర్పుతాడు, చాలా మంచిగా ఉంటాడు, అన్ని రకాలుగా సూపర్ ఉంటది. ఇక ఇక్కడ మా క్రాంతి సాములుగా క్రాంతి సాములు స్వామి మున్సిపల్ కాంట్రాక్టర్ సింగరేణి. వాస్తవంగా ఏంటంటే వంటలు ఇప్పుడు ఈ స్వామికి అందుబాటులో లేకపోతే ఈ స్వామి వచ్చేస్తాడు వెంటనే. పోయిన సంవత్సరం అయితే మంచి రుచికరమైన భోజనాలు పెట్టిండు. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసిన మంచిదే, మా స్వామి గురిలో మంచిదే, కానీ సూపర్ వంట చేస్తాడు స్వామి. ఏ పని చేసినా 100% పూర్తి న్యాయం చేసి వెళ్ళిపోతాడు. స్వామి కూడా హనుమాన్ భక్తుడు, మళ్ళీ అమ్మవారి భక్తుడు. చాలా మంది చాలా వరకు మాల వేసుకుంటాడు. ఈ స్వామి నిన్న మాకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భిక్ష పెట్టిన స్వామి ఈ స్వామి. నిన్న చక్కటి భోజనాంతరం పెట్టిండు 100 మంది వరకు. మీరు కూడా హనుమాన్ మాల ధారణ ఉన్న ఎవరు కానీ మంచిర్యాల జిల్లాలో ఉంటే కరెక్ట్ 1 o'clock భోజనానికి వస్తే 3:30 లోపు ఖచ్చితంగా మీరు ఎంతమంది వచ్చినా హనుమాన్ దీక్ష పరులకు మాత్రమే మీరు ఎంతమంది వచ్చినా కానీ ఖచ్చితంగా మీకు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్. ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం, రామైతన్ అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. ఇదంతా ఈ కార్యక్రమం అంతా ఖచ్చితంగా మా కృష్ణకాంత్ ఆచార్య గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మా గురువు గారు ఆలయ ప్రధాన అర్చకులు. జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.